అమ్మా వల్లి, ఇటు రామ్మా. నీ ఫ్రెండ్ త్రిపురని కాపాడాలని మంటల్లోకి వెళ్ళావు. నా మనవరాలని కాదు గాని ఎందుకంత సాహసం చెయ్యాలనిపించింది? త్రిపుర నా ఫ్రెండ్ కదండి. పైగా పెళ్లి సంబంధం ఖాయమైన పిల్ల. గోరింటాకు పెట్టుకుని చేతులు కాలినా, దిష్టి చుక్క పెట్టుకుని మొహం కాలినా చాలా మాటలు పడాల్సొస్తుంది. ఈ కళ్లతో మనవరాలి పెళ్ళైనా చూడాలని కోరుకునేదాన్ని. కళ్లలో పెట్టుకుని చూసుకోవాల్సిన వాడికన్నా ముందే గుండెల్లో పెట్టుకుని చూసే ఫ్రెండ్ సత్యవల్లి ఉందని త్రిపుర జీవితాంతం గొప్పగా చెప్పుకోకపోతే అది దాని తప్పు. టిప్పు మనల్ని ఎవరిని తలుచుకోకపోయినా పర్వాలేదండి. అది మాత్రమే తల వంచుకుని అత్తారింటికి వెళ్ళిపోతే అదే 10,000. చిన్నపిల్లవైనా చక్కగా చెప్పావు. భరణి, మంట తగ్గిందా? నాకేం కాలేదు పెద్దమ్మగారు. మసిలా అంటుకుంది అంతే. నేను బానే ఉన్నాను. పెరియబాబు ఎలా ఉన్నారో ఏమో. అదృష్టవశాత్తు ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. అంబాళ్ గారు, అగ్నికి ఆహుతైన నష్టాన్ని మేం పూడుస్తాం. ఎందుకు తల్లి? అది కూడా నష్టం కింద జమకట్టు రాదు. నష్టం కింద మేం చేయి చాపినామని తెలిస్తే వాళ్ళుదా ఊరుకోరు. నా కూతురు వంట నేర్చుకోవాలని మీ దగ్గరికొచ్చింది. అది అడుగు పెట్టాక ఏం జరిగినా పూర్తి బాధ్యత మాదే అని అత్తయ్యగారు చెప్పారు. కాదనకండి. నా మనవడు తప్పిస్తే ఆయన గాని నా కొడుకు గాని ఇంట్లోదా లేరు. నీలా నష్టం కింద మేం చేయి చాపినామని తెలిస్తే వాళ్ళదా ఊరుకోరుతాయి. అలా అనకండి. ఆశీర్వదించే చేతుల్ని ఎప్పుడూ పైనే ఉంచాలి. ఈ నెల ఇచ్చే జీతంలోనే పరిహారం కలిసొస్తుంది. కృష్ణ, పదమ్మా. సరే తాయి, 1 నిమిషందా అమ్మా. ఈ భాగ్యానికి నేను నోచుకోలేకపోయినా మీ మనవరాలు కూడా త్వరలోనే కుంకుమ సౌభాగ్యవతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణ, అమ్మాయికి బొట్టు పెట్టు. అంబాళ్ గారు, వెళ్ళొస్తాం. మంచిది తాయి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,